ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఈ వ్యక్తికి నువ్వు ఖచ్చితంగా దూరం అవ్వాలి. వాళ్ళు ఎవరో కూడా చెబుతాను, జాగ్రత్తగా విని నీ సాయి చెప్పేది తెలుసుకోమ్మా అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ ఒక జాగ్రత్త చెప్పడానికైతే వచ్చేశారు ఫ్రెండ్స్. అవును, ఈరోజు బాబాగారు చెప్పే సందేశం ఏంటి అంటే, ఎవరికి ఎప్పుడు ఏం అవసరం అవుతుందో, ఏ బిడ్డ ఎవరి నుంచి దూరంగా ఉండాలో ఆ సమయానికి ఖచ్చితంగా వాళ్ళకి ఇది చేరుతుందన్నమాట. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ సందేశం విన్న తర్వాత ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఎవరితో అయితే బాబాగారు దూరంగా ఉండమని చెబుతున్నారో ఆ వ్యక్తికి, అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి బాబాగారు చెప్పే ఈ సందేశంలో ఉన్న అర్థం ఏంటి, బాబాగారి మాటలు అనుకున్న ఆంతర్యం ఏమిటి, వారి వల్ల మనకు ఎదుర్కోబోయే కష్టాలు ఏంటి, ఇలా అన్నీ కూడా మనం మన తండ్రి మాటలోనే తెలుసుకొని జాగ్రత్త పడాలి. మరి ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందామా? తల్లి విను, ఇప్పుడు నా మాటలు వింటుంటే ఆందోళనగా ఉందా, భయంగా ఉందా? దిగులు పడకమ్మా. నీ సాయి మాటలు వినగానే ఒళ్ళు జలధరించిందా, కంగారుగా ఉందా? ఏంటి ఎప్పుడు లేనిది నా బాబా ఇలా అంటున్నారు అని మనసులో ఒక ఆందోళన వచ్చేసిందా? అయినా సరే గుర్తుపెట్టుకో, తప్పకుండా ఇది నువ్వు వినే తీరాల్సింది. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను అంటే దాని వెనుక ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది. ఆ విషయాన్ని ఎప్పుడు నువ్వు మర్చిపోకు. ఏ కారణం లేకుండా ఇది నీకు చెప్పనని నీకు తెలుసు కదా. ఈ ఒక్క బంధం, ఏ వ్యక్తి నీతో ఉన్నారు అంటే అందరూ కూడా నీకు దూరం అయిపోతారు, జాగ్రత్త. కాబట్టి ఆ వ్యక్తిని నువ్వు ఖచ్చితంగా దూరం పెట్టాల్సింది. ఎందుకంటే వాళ్ళ వల్ల నీకు నష్టమే కానీ లాభం అంటూ ఏముండదమ్మా. అవును, కాస్త విని జాగ్రత్త పడు, నీకే అంతా మంచిది. ఆ వ్యక్తి నీ జీవితంలో ఉంటే నీ జీవితమే దెబ్బతింటుంది. సమాజంలో నీకున్న గౌరవ మర్యాదలు తగ్గుతాయి, కుటుంబంలో ప్రేమలు తగ్గుతాయి, బంధాలు దూరం అవుతాయి. కాబట్టి ఆ వ్యక్తిని దూరం పెట్టు. ఇలాంటి చేదు వార్త చెప్పాక నీకు శుభవార్త కూడా చెబుతానులే, జాగ్రత్త వరకు విను. ఎన్నో శుభవార్తలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. అవును తల్లి, ఇప్పుడు ఈ క్షణం, అలానే రాబోతున్న క్షణాలు నీకు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ వ్యక్తిని దూరం పెట్టడం కారణంగా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు వేయబోయే అడుగు నీ జీవితాన్నే మారుస్తుంది. ఇక ఈ శుభ సమయంలో నువ్వు ఆ వ్యక్తి నుంచి విడిపోతే శాశ్వతంగా ఆనందంగా ఉంటావు. గొప్ప జీవితం నీకు రాబోతుంది. నీ బాబా ఎలాంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తున్నారో నువ్వు కలలో కూడా ఊహించలేవు. అంత గొప్ప జీవితాన్ని నీకు అందిస్తాను. అలానే అత్యంత ఎత్తుకు ఎదిగేలా చేస్తాను. ఇలా చూడు, ఒకవేళ ఇప్పుడు నువ్వు కనుక దూరం కాకపోతే నీ జీవిత కాలం వాళ్ళకి దూరం కాలేవని తెలుసుకో. తరువాత నువ్వే ఇబ్బంది పడతావు. అందుకే వినమ్మా. నీకు ముందుగా శుభవార్త చెప్పనా? తరువాతే ఆ బాధాకరమైన విషయం ఏంటో స్పష్టంగా చెబుతాను. ఎందుకంటే దాని నుండి నువ్వు చాలా దూరంగా ఉండాలి కాబట్టి విను. నేను చెప్పబోయే శుభవార్త నువ్వు అందరిలో వినొచ్చు, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ గుర్తుపెట్టుకో, నేను చెప్పబోయే చెడు వార్త మాత్రం కేవలం నువ్వు ఒక్కటే ఒంటరిగా విను. అర్థమవుతుంది కదా? ఎందుకంటే మంచి అనేది నలుగురిలో చెప్పాలి, చెడు స్వయంగా నేనే ఆఖరిగా నీ చెవిలో రహస్యంగా చెబుతాను. బిడ్డా విను, నీ సమయమిక అద్భుతం కాబోతుంది. తాకిందల్లా బంగారమయమవుతుంది. నువ్వు ఎక్కడ పెట్టుబడి పెట్టినా సరే అందులో
నీకు మంచి లాభాలు అయితే రాబోతున్నాయి. ఏ పని మొదలు పెట్టినా సరే నువ్వే విజయాన్ని అందుకోబోతున్నావు. ఆనంద శిఖరాలకు వెళ్ళబోతున్నావు. నువ్వే ముందడుగు వేస్తున్నావు. ఇక విజయం అనే మెట్లు ఎక్కబోతున్నావు. నువ్వు కోరుకున్న ఉద్యోగం, నువ్వు ఆశపడ్డ పదోన్నతి, నువ్వు కోరిన వ్యాపారం, ఇలా అన్నిటిలో కూడా విజయాన్ని సాధిస్తావు. ఒక అద్భుతమైన సమయం ఇప్పుడు నీకు వచ్చేసిందమ్మా. కంగారు పడకు. నీ కుటుంబంతో ఇక నువ్వు కోరినట్లుగానే ఆనందంగా ఉంటావు. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నీకు మంచి సమయం వచ్చేసింది. నేను ఎప్పుడో ఆ శుభగడియలను ప్రారంభించేశాను కూడా. నీ కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు కూడా తీరిపోతాయమ్మా. ఈ తండ్రి మాట మనసు పెట్టి విను. నా మాటపై నమ్మకముంచు చాలు. కుటుంబంలో కలహాలన్నీ కూడా తీరిపోతాయి. ప్రతి చోట నీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి. నువ్వు కూడా అలానే అందరితో మర్యాదగా నడుచుకుంటావు. ఇకపై నువ్వు కోరుకున్న మంచి గడియలు వచ్చేశాయి తల్లి. నీ కోరికలన్నీ కూడా తీరుతాయి. నీకు రాబోతున్న రోజులన్నీ కూడా మంచిగా మారుస్తాను. ఇక కంగారు పడకులే. ఈ సమయాన్ని జాగ్రత్తగా వాడుకో చాలు. తప్పుడు దారిలో మాత్రం అస్సలు వెళ్ళకు. చెడు ఆలోచనలా చేయకు. అప్పుడే నువ్వు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోగలవు. బిడ్డా, నిన్ను చూసి నవ్విన వారే నీ ముందు తలదించుకునేలా చేస్తాను. దిగులు చెందకమ్మా, కలత చెందకు. సంతోషంగా ఉండు చాలు. ఇకపై ఇవన్నీ కూడా జరగాలి అంటే నువ్వు ఆ వ్యక్తితో విడిపోయి ఉండాల్సింది. అప్పుడే అన్నీ కూడా జరుగుతాయి. నీ బాబా చెప్పినట్లు జరుగుతాయి. లేదంటే ఒక్క మాట కూడా అస్సలు జరగదు తల్లి. మరి నీ బాబా చెప్పినట్లు ఆ వ్యక్తికి దూరం అవుతావా? నేను చెప్పే శుభవార్తలన్నీ నువ్వు వినాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి నుంచి నువ్వు దూరం అయితేనే అన్నీ జరుగుతాయి. లేదంటే జీవితమే నాశనం అయిపోతుంది. అందుకే జాగ్రత్తగా ఆఖరి వరకు వినమ్మా. నీ జీవితంలో జరగాల్సినవన్నీ కూడా తప్పకుండా జరిపించేస్తాను. అలా జరిపించే బాధ్యతని నేను తీసుకున్నాను కదా. వినమ్మా. మరి ఎవరు బాబా అని అడుగుతున్నావు కదా. శ్రద్ధగా ఒంటరిగా విను. బిడ్డా చూడు, మీ భార్యాభర్త బంధంలోకి వచ్చి ఉన్న ఆ మూడో బంధాన్ని దూరం పెట్టు. నీ బాబా ఎవరి గురించి చెబుతున్నారో అర్థమైందా? నువ్వు జీర్ణించుకోలేకపోతున్నా సరే, ఇది కఠినమైన సత్యం. ఖచ్చితంగా నువ్వు నీ బంధాన్ని దూరం పెట్టాల్సిందే. విడిపోతేనే మంచిదమ్మా, లేదంటే కష్టాలే. వాళ్ళు నీ బాధ్యతలపై, నీ బంధంపై ప్రభావం చూపుతున్నారు. జాగ్రత్త తల్లి, నీ పరువు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు నీ గురించి గొప్పగా చెప్పుకున్న వారే నీ గురించి చెడుగా మాట్లాడతారు. అందుకే జాగ్రత్త వహించమని చెబుతున్నాను. నువ్వు నీ కుటుంబంతో, నీ బంధంతో ఆనందంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఆ బంధంతో విడిపోక తప్పదు. ఇదిగో ఇలా చూడు, ఇలాంటి బంధాలు ఎప్పుడూ కూడా అంత మంచిది కాదమ్మా. అవును తల్లి, ఎన్నో అవమానాలకి కూడా దారి తీస్తుంది. ఎన్నో అవమానాలకు నిన్ను తీసుకువెళ్తుంది. నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోమ్మా. తెలుసో తెలియకో మాట తూలినా సరే, లేదా మాట తూలుతూ ఉన్నా సరే, ఆ అడుగుని వెనక్కి తీసేసుకో. ముందుకు వెళ్ళకు. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా లేకపోవచ్చు, కానీ అవతలి వ్యక్తి మనసులో చాలా దురాలోచనలు ఉంటాయి. మీ భార్యాభర్తల మధ్య నిప్పులు పారబోయబోతున్నారు. అందుకే జాగ్రత్త వహించాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ముంచేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ బంధాన్ని దూరం చేసుకోకు. మీ మధ్య ఉన్న చిన్న చిన్న కలహాలను పెద్దవిగా చూపుతూ ఉన్నారు. ఈ బంధం అలాంటి వారిని, వారి మాటలను బట్టే నువ్వు దూరం పెట్టాలి. అర్థమవుతుందా కదా? ఇవి చాలా చిన్నవిగా నీకు అనిపించొచ్చమ్మా, కానీ నీ జీవితంలో పెను మార్పును తీసుకురాగలవు.
జీవితాన్ని సర్వనాశనం చేసేయగలవు. వాళ్ళు చెప్పేటి తీయటి మాటలకు నువ్వు ఎప్పుడూ కరిగిపోవద్దు. నీ బంధం పైన అనుమానాన్ని పెంచుకోకు. అలానే నీపైన నీ బంధానికి అనుమానానికి తావు ఇవ్వకు. జాగ్రత్త, నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. ఇలాంటి సమయంలో లేనిపోని అనుమానాలకు దారి తీసేటువంటి ఇలాంటి ఆలోచనలు అస్సలు చేయకమ్మా. నీ బాబా ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకో. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడు, మిగతావన్నీ నేను సర్ది చెబుతాను కదా. ఇలా చూడు, నీకు చెప్పడం వరకే నా పని, ఆచరించాల్సింది నువ్వే కదా. తరువాత నేను కూడా ఏమీ చేయలేను అని గుర్తుపెట్టుకో. నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా ఇప్పుడు, బాబా మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా అని. బిడ్డ, ఇది అనుమానం కాదమ్మా. నా బిడ్డ కోసం నేను తీసుకుంటున్న ఒక జాగ్రత్త. నేను ముందే చెప్పాను కదా, నీ మనసులో ఎలాంటి దురాచరణలు లేకపోవచ్చు, కానీ అవతల వ్యక్తి అలా కాదు కదమ్మా. మనసంతా కూడా విషంతో నింపుకొని పాముల్లా ఉన్నారు. మీ దంపతులు ఎప్పుడెప్పుడు దూరం అయిపోతారని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే నువ్వు జాగ్రత్త పడాలి. నీ తప్పు లేకపోయినా సరే నిందలు మోయాల్సి వస్తుంది. జాగ్రత్తమ్మా. కాస్త జాగ్రత్తగా ఉండు చాలు. తరువాత నీకు తిరుగే ఉండదు కదా. ఇలా చూడు బిడ్డ, అలా కాదు బాబా, నేను ఆ దారిలోనే వెళ్తాను, వారితోనే స్నేహం చేస్తానంటే మాత్రం ఇక నీ ఇష్టం తల్లి. ఇంతకు మించి నేను కూడా ఏమీ చెప్పలేను. ఆలోచించుకో. నిర్ణయం నీదే. ఏం కావాలో నీకే వదిలేస్తున్నాను. నీ భాగస్వామి మాత్రమే నీకు శాశ్వతం. మరే బంధాలు కూడా నీకు శాశ్వతం కాదని నువ్వు మనసులో పెట్టుకోవాలి. అనైతిక సంబంధాలు అస్సలు మంచిది కాదు కదా. నీపైన దుమ్మెత్తి పోస్తారని తెలుసుకో. అందుకే జాగ్రత్త. నీ బాబా చెప్పే మాటలు ఒక్కసారి మనసులో పెట్టుకుని ఆలోచించు. సరైన నిర్ణయం తీసుకో. అంతా కూడా నీకు మంచే జరుగుతుంది. నీకు తోడుగా నేనున్నాను తల్లి. ధైర్యంగా ఉండు. అనవసరంగా దేని గురించి కూడా ఆలోచించకు. హాయిగా ఉండమ్మా. నీ బాబా నీకు రక్షణగా ఉన్నారు కదా అని బాబాగారైతే చెప్తూ ఉన్నారండి. మరి ఈ సందేశం చాలామంది బిడ్డలకు మాత్రమే వారిని ఉద్దేశించే బాబాగారు చెప్తున్నారు. ఎందుకంటే తన బంధంతో ఉన్న చిన్న చిన్న గొడవల వల్ల పక్కవారి మాటలకు ఆకర్షితులయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని ఉద్దేశించే బాబాగారు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారన్నమాట. మరి బాబాగారు తెచ్చిన సందేశాన్ని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోండి. ఇతరుల తీయనైన మాటల వల్ల మీ బంధాన్ని మీరు దూరం చేసుకోవద్దు అని బాబాగారు చెప్తున్నారు. ఎందుకంటే చివరి వరకు మనతో నిలబడేది ఎవ్వరూ నిలబడరు, బంధమే కదా ఉంటుంది చెప్పండి. అందుకే బాబాగారు ఇంతలా మనల్ని బుజ్జగిస్తూ చెబుతూ ఉన్న మాటలన్నమాట. కాబట్టి బాబాగారు చెప్పే మాటల్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకొని మనం ఆచరించినట్లయితే అన్నీ కూడా మనకి అర్థమవుతాయి. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.